నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బోయకొండ గంగమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు. టొమాటో రైతులకు మంచి రోజులు, పెరిగిన ధరలు, 10 రోజుల వ్యవధిలో మారిన పరిస్థితి. ఎవరి అంచనాలు వారివే. వార్తలను వివరాలు. ఎన్నికల కారణంగా గ్రామస్తులు విడిపోరాదని, అందరూ ఐక్యంగా ఉండాలని, ఘర్షణలు పడొద్దని డీఎస్పీ విష్ణు రఘువీర్ కోరారు. శనివారం సాయంత్రం పుంగనూరు మండలంలోని జేడి తాండాలో ప్రజలకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు, ఎన్నికల లెక్కింపు సమయంలో ఫలితాల తర్వాత గాని దాడులు, ఘర్షణలు, గొడవలు పడొద్దని సూచించారు. సిఐ రాఘవరెడ్డి, పోలీసులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో విజయావకాశాలపై ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ శ్రేణులకు భరోసా ఇస్తున్నారు. పోలింగ్ జరిగి 14 రోజులు అవుతూ ఉన్న నియోజకవర్గంలో ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పోలింగ్ ముగిసినా ఓట్ల లెక్కింపు ప్రక్రియ మిగిలింది. దీంతో ఎక్కడ చూసినా ఏ మండలాల్లో, ఏ పంచాయతీల్లో, వార్డులో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయని లెక్కలు వేస్తున్నారు. నియోజకవర్గంలో 262 పోలింగ్ కేంద్రాల్లో 2,06,916 ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్లలో ఏ పార్టీకి ఎన్ని వస్తాయనే అంచనాలు వేస్తున్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో సైతం ఓట్ల లెక్కింపుపై ఆసక్తి చూపుతున్నారు. అధికార పార్టీకి అన్ని వర్గాలు వ్యతిరేకంగా ఓటు వేశారనే చర్చ జరుగుతూ ఉండగా, పథకాల అమలు, కూటమి ఏర్పాటుతో తమకే లబ్ధి చేకూరుతోందని వైకాపా నాయకుల్లో ప్రచారం నడుస్తోంది. ఈ లెక్కలకు తెర తీయడానికి జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. నియోజకవర్గంలో పోలింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో ఏ పార్టీకి లాభం చేకూరుతోందనే అంశంపై జోరుగా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. నియోజకవర్గంలో కూటమి, వైకాపా, బీసీవై అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ ఏర్పడిన కూటమి, వైకాపా అభ్యర్థుల మధ్యనే పోరు రసవత్తరంగా సాగిందని ఓటర్లు పేర్కొంటున్నారు. పురుషుల ఓట్ల కంటే మహిళల ఓట్లు అధికంగా 2,521 ఓట్లు పోలయ్యాయి. ఈ ప్రభావం అధికార పార్టీకి అనుకూలమైన ఓ వర్గం, కూటమి ప్రకటించిన సూపర్ 6 కు ఆకర్షితులై ఓట్లు వేశారని మరో వర్గం చెప్పుకుంటున్నారు. త్రిముఖ పోటీలో ఆయా అభ్యర్థులకు వచ్చిన ఓట్లలో 1 ఓటు ఎక్కువ ఉన్న ఆ పార్టీదే విజయం. మొదటి ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు విజయం సాధించినట్లే. వైకాపా, తెదేపా నాయకుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఓట్ల లెక్కింపులో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. పుంగనూరు పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన మూసి ఉన్న 2 టీ దుకాణాల్లో శనివారం రాత్రి చోరీ జరిగింది. కొత్త ఇండ్లు చివరిలో ఉన్న అయాన్ మరియు సెకండ్ వైఫ్ టీ పాయింట్లలో ఈ 2 దుకాణాల్లో చోరీ జరిగింది. దుకాణంలో ఉన్న 15,000 రూపాయలు విలువ చేసే కూల్ డ్రింక్స్, బిస్కెట్లు, టీ పొడితో పాటు 3,000 రూపాయల నగదు చోరీ అయినట్లు గుర్తించి టీ దుకాణాల యజమానులు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు రియాజ్. మదనపల్లి రోడ్డు హోండా షోరూమ్ ఎదురుగా అయాన్ టీ స్టాల్ పెట్టుకుని నేను జీవనం సాగిస్తూ ఉన్నాను. శనివారం రాత్రి 10:30కి షాప్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళినాను. ఈరోజు తెల్లారితో మళ్ళీ వచ్చి అంగడి తెరిచినాను. మెయిన్ డోర్లో ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత దొంగతనం అయిన విధంగా గుర్తించి అంగడి మొత్తం చెక్ చేస్తే వెనకాల డోర్లో బయట నుంచి స్క్రూలు ఓపెన్ చేసి లోపలికి వచ్చి 12,000 రూపాయలు సరుకులు, 3,000 రూపాయలు నగదు ఉండింది. ఇది మొత్తం దొంగతనం చేసినారు. నిన్న ఒక 10,000 రూపాయలు సిగరెట్లు నిన్ననే కొని తెచ్చిపెట్టిండేది. ఇంకా డ్రాలో క్యాష్, కూల్ డ్రింక్స్ కొన్ని దొంగతనం అయినాయి. మొత్తం పైన ఒక 15,000
దొంగతనమైనట్టుగా నా అంచనా. దుకాణంలోకి దొంగ చొరబడి చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డైంది. స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇలా 3 రాష్ట్రాల నుండి వేలాదిగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు పొంగళ్లు, చీర, రవికలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులందరికీ అమ్మవారి పవిత్రమైన నిమ్మకాయలు, పూలు, పండ్లు, కుంకుమ అందజేశారు. ఈ సందర్భంగా బోయకొండ గంగమ్మను ఆలయ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, డైరెక్టర్ రాజేష్లు దర్శించుకున్నారు. దర్శనార్థం వచ్చి క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకున్నారు. ఈవో చంద్రమౌళితో పాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చారు. జంతు బలుల ప్రాంతాన్ని సందర్శించి శుభ్రంగా ఉండేలా చూడాలని సిబ్బందికి సూచించారు. టొమాటో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. 10 రోజుల వ్యవధిలోనే ధరలు రెట్టింపు కావడంతో గిట్టుబాటు అవుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పుంగనూరు, పలమనేరు మార్కెట్లలో 15 కిలోల బాక్సు ధర 110 నుంచి 210 రూపాయల మధ్య పలకగా, తాజాగా ఆదివారం పుంగనూరు, పలమనేరులో 420 రూపాయల వరకు పలికింది. ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు, దళారులు సరుకు కొనుగోలుకు పోటీ పడడంతో ఆశాజనక ధరలు వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 10 రోజుల కిందట వరకు మార్కెట్లలో కిలో ధర 10 రూపాయలకు మించలేదు. దీంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు కూడా మిగిలే పరిస్థితి ఉండదు. వారం రోజులుగా తమిళనాడు, కర్ణాటక పరిధిలోని పలు పట్టణాలకు చెందిన వ్యాపారులు, దళారులు ఇక్కడికి వస్తున్నారు. గత ఏడాది ఆశాజనక ధరలు లభించడంతో ఈ సీజన్ సరుకు వచ్చేలా అక్కడి రైతులు టమాటో సాగు చేశారు. తెగుళ్లు, వాతావరణం అనుకూలించకపోవడంతో అనుకున్న సమయానికంటే నెల రోజుల ముందే అక్కడ దిగుబడులు తగ్గిపోయాయి. దీంతో వారి చూపు చిత్తూరు జిల్లా మార్కెట్ల వైపు పడింది. క్రమంగా వారు పోటీ పడడంతో కిలో ధర ఆదివారానికి 30 రూపాయల వరకు పలికింది. ఇది మరింత పెరగవచ్చని రైతులు ఆశిస్తున్నారు. పశ్చిమ ప్రాంతం ఉద్యాన పంటల సాగుకు పేరొందింది. అందున ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, పుంగనూరు, పలమనేరు మార్కెట్లు నిత్యం టొమాటో దిగుబడులతో కనిపిస్తూ ఉంటాయి. ఆయా మార్కెట్
రైతులకు పొరుగునే ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పాటు తెలంగాణ, కేరళకు చెందిన వ్యాపారులు, దళారులు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారు సైతం వస్తూ ఉంటారు. ఏటా మార్చిలోనే టొమాటోకు గిట్టుబాటు ధరలు ప్రారంభమవుతాయి. ఈ దఫా అక్కడ కూడా సాగు చేయడంతో జిల్లాలో సీజన్ 45 రోజులు ఆలస్యంగా ప్రారంభమైందని చెప్పొచ్చు. ఈ దఫా రైతులు వేల ఎకరాల్లో పంట సాగు చేశారు. అయితే తెగుళ్లు, వాతావరణ పరిస్థితులు అనుకూలించక దిగుబడిపై ప్రభావం పడింది. గత ఏడాదితో పోల్చితే సగానికి సగం తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. పుంగనూరు మార్కెట్ తీసుకుంటే గత ఏడాది ఈ నెలలో రోజుకు సగటున 900 టన్నుల సరుకు వచ్చింది. ప్రస్తుతం 400 నుంచి 500 టన్నులు మాత్రమే వస్తుంది. పొరుగు వ్యాపారులు రావడంతో ఇక ఎగుమతులు పెరగనున్నాయి. దీంతో ధరలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు. స్థానిక మార్కెట్లో టొమాటోకు గిరాకీ పెరిగింది. ఆదివారం ఇక్కడ బాక్సు ధర 420 రూపాయల వరకు పలికింది. ప్రస్తుతం సదుం, సోమల, రామసముద్రం మండలాల నుంచి రైతులు సరుకు తీసుకొస్తున్నారు. తమిళనాడు వ్యాపారులు పోటీ పడుతూ ఉండటంతో మంచి ధర లభిస్తుంది. పుంగనూరు వ్యవసాయ మార్కెట్ టమాటా మండీలో ఈ రోజుకి ఒక 10 రోజుల నుంచి మార్కెట్ జంప్ అయింది. ఇన్ని రోజులకి వాతావరణము అనుకూలించక ఇప్పుడు ముందు నాటిండేవి ఏవి కానీ కాయలు తక్కువ వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి డిమాండ్ పెరిగింది. ఇంకా రాంగ పెరిగే స్టేజే ఉంది. ఈరోజు 3-4 రోజుల ముందంతా వచ్చి 150 నుండి 200-250 ఉండింది. 3 రోజుల నుండి మార్కెట్ స్టడీ అయింది. నెక్స్ట్ అవకాశం కూడా పెరిగే అవకాశం ఉంది. ఏమంటే క్రాపులు తక్కువ, తోటలంతా చూడు. ఇప్పుడు ఒక ఎకరాకి వచ్చి 400-500 బాక్సులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎకరాకంతా కోసుకుంటే 100 బాక్సులు వస్తాయి ఇంకా రాబోయేవి. దానివల్ల ఇంకా రేట్లు పెరుగుతూనే ఉంటాయి, పెరిగే అవకాశం ఉంది. క్రాపులు తక్కువ, బయటంతా డిమాండ్ పెరిగింది. కలకత్తా నుంచి వైజాగ్ వరకు, అనకాపల్లి, కలకత్తా, వైజాగ్ వీటి మొత్తం ఉన్నాయి. తమిళనాడు మొత్తం డిమాండ్. మన పుంగనూరు కాయలు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? మదురై, తిరుచి, ఈరోడు ఇదంతా పోతాయి. ఈ కళ్యాణదుర్గం అంతా మొత్తం టోటల్ పోతాం. దిగుబడి ఏం లేదు, మన లోకలే. సదం నుండి వస్తుండే. సదము, సోమల, పుంగనూరు, రామసముద్రం ఏరియలన్నీ ఉంటాయి. ఉద్యాన పంటలకు పేరుగాంచిన పశ్చిమ ప్రాంతంలో మెట్ట పంట, వేరుశెనగ సాగుకు రైతులు ఆసక్తి చూపుతారు. పంట మార్పిడి, అంతర పంటలతో సత్ఫలితాలు వస్తాయని తెలుసుకున్న రైతులు వర్షాధార పంటగా వేరుశెనగ వేసేందుకు మొగ్గు చూపుతారు. అయితే గత 5 ఏళ్లుగా ప్రకృతి ప్రకోపంతో రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. గత ఏడాది వర్షాలు కురవకపోవడంతో సాధారణ సాగు భారీగా పడిపోయింది. ఈసారైనా వరుణ దేవుడు కరుణిస్తే పంట సాగు చేయవచ్చని అన్నదాతలు భావిస్తున్నారు. జలాశయాలు, కాల్వల ఆధారం లేని పశ్చిమ ప్రాంత రైతులు వర్షాధారంగా సాగయ్యే వేరుశెనగపైనే ఖరీఫ్లో ఆధారపడుతున్నారు. వర్షాలు కురిసిన తర్వాత భూగర్భ జలమట్టం, నీటి వనరుల్లో నీటి లభ్యత ఆధారంగా మిగిలిన పంటల వైపు మొగ్గు చూపుతారు. కొన్నేళ్లుగా సాగు ఖర్చు పెరగడం, దిగుబడులు తగ్గడంతో రైతులు నష్టపోతున్నారు. ఎకరాకు దుక్కులు, ఎరువులు, విత్తనాలు విత్తడం, కలుపు తీయడం, పంట ఒబిడికి 20,000 రూపాయలు ఖర్చు వస్తోంది. మంచి వర్షాలు పడినా పంట దిగుబడి చేతికి వస్తే ఆ ఖర్చు పెద్దగా లెక్కకు రాదు. వాతావరణం అనుకూలించక గత ఏడాది చాలా మంది రైతులు సాగు చేయలేదు. విత్తనాలు తీసుకుని నాటకుండా వదిలేశారు. పుంగనూరు నియోజకవర్గ సాధారణ సాగు 9,081 హెక్టార్లు కాగా గత ఏడాది మొత్తం 2,350 హెక్టార్లలోనే సాగు చేశారు. అది కూడా చాలా పంట చేతికి రాలేదు. ఒబ్బిడి సమయంలో వర్షాలు లేక కాయల్లోని గింజలు గట్టిపడలేదు. కొందరు ఒబిడి చేసేందుకు ట్యాంకర్లతో నీరు పెట్టి పంటను కోసిన నష్టాలే మిగిలాయి. చాలా మంది పశుగ్రాసంగా పొలాల్లోనే వదిలేశారు. ఇలాంటి పరిస్థితి గత 5 ఏళ్లుగా ఉంది. పంటకు అవసరమైన వర్షాలు లేక కొన్ని దఫాలు అతివృష్టితో పంటలు నష్టపోయారు. ఈ ఏడు కొంచెం అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో కొన్ని చోట్ల వర్షాలు కురవడంతో సాగుకు సన్నద్ధమయ్యారు. సాధారణంగా మార్చి నెలాఖరులోనే వర్షాలు కురవాల్సింది. తొలకరి కొంచెం ఆలస్యమైన అదును ఉంటుందని భావించిన వేరుశెనగ విత్తనాల కోసం పోటీ పడుతున్నారు. పొంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం, పొలిచెర్ల, రొంపిచెర్ల మండలాల్లో ఈ పరిస్థితి ఉంది. గతంలో అంతర పంటలుగా జొన్న, అనప, కంది, అలసంద, నువ్వులు వేసేవారు. అన్ని సవ్యంగా ఉంటే అవి మంచి దిగుబడులు ఇస్తాయి. వాటి ఆదాయం సాగు ఖర్చుకు సరిపోయినా వేరుశెనగలో వచ్చింది రైతుకు మిగిలేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క పంట వేసేందుకే
పెట్టుబడులు అధికంగా వస్తున్నాయని చెబుతున్నారు. వేరుశనగ విత్తేందుకు మంచి అదును ఉందని, అవసరమైనవన్నీ విత్తనాలు సిద్ధం చేశామని, రాయితీపై పంపిణీ చేస్తున్నామని, రైతులు వినియోగించుకోవాలని, సలహాలు సూచనల కోసం వ్యవసాయ కార్యాలయాల్లో సంప్రదించాలని పుంగనూరు ఏడీఏ శివకుమార్ అంటున్నారు. మనం ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వేరుశనగకాయల పంపిణీ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అన్ని రైతు భరోసా కేంద్రాల్లోనూ వారికి కేటాయించిన విత్తనాలని అందుబాటులో ఉంచడం జరిగింది. మనకు మొత్తం పుంగనూరు డివిజన్ 8 మండలాల పరిధిలో 12,000 క్వింటాళ్ళు మన పుంగనూరు డివిజన్కు కేటాయించడం జరిగింది. ఇందులో పుంగనూరుకు 2,160 క్వింటాళ్ళు, చోడేపల్లి 1,620, సోమలో 1,260, సదుం 1,395, పులిచెర్ల రంపచెర్ల 1,080, పెద్ద పంజాని 1,980, గంగవరం 1,440 క్వింటాలు కేటాయించారు. రైతులందరూ కూడా ప్రతి సంవత్సరము విస్తీర్ణం తగ్గిపోతూ ఉంది. తీసుకున్న రైతులు చాలామంది విత్తనాలు కూడా కొంతమంది వేయడం లేదు. ఒకవేళ అకాల పరిస్థితుల వల్ల వేయకుండా ఉంటే అది కారణం, కానీ సాధారణంగా అయితే తీసుకొని వేయకుండా ఉండడం అయితే తప్పు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎవరైతే తీసుకొని ఈ సంవత్సరం మళ్ళీ వేయకుండా ఉంటారో వాళ్ళకు రాబోయే సంవత్సరంలో వ్యవసాయానికి సంబంధించిన ఇతర పథకాలు కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా చేయాలా అనేది ప్రభుత్వ ఉద్దేశము. తీసుకున్న ప్రతి రైతు విత్తనం కోసమే ఉపయోగించి నేలలో వేసి పంట పండించుకోవాలని తెలియజేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బోయకొండ గంగమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు. టొమాటో రైతులకు మంచి రోజులు, పెరిగిన ధరలు, 10 రోజుల వ్యవధిలో మారిన పరిస్థితి. పుంగనూరు పీఠంపై ఎవరి అంచనాలు వారివే. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.